బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడతారు బ్రో సినిమా గురించి? మేము మాట్లాడే సంవత్సరం మాకేంటి? ఎందుకు మాట్లాడుతున్నాం బ్రో సినిమా గురించి? అనేక మంది అనేక సినిమాలు చూసాను, ఇంటి గురించి మాట్లాడామా? పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు చేశాడు, దాని గురించి మాట్లాడామా? బ్రోలో పాలిటిక్స్ పెట్టి డైలాగులు పెట్టి మమ్మల్ని గోకుతున్నాడు కాబట్టి బ్రో గురించి మాట్లాడాము. బ్రో గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మమ్మల్ని మాట్లాడాడు కాబట్టి, మా పిర్ర గుల్లాడు కాబట్టి ఈయనప్పుడు మాట్లాడమా? రాజకీయాల్లో మాట్లాడకుండా తప్పుకుంటే ఎలా? అందుకని మాట్లాడుతున్నాం. నేను అడుగుతా ఉన్నా, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రంలో నేను అని ముందుకు వచ్చేస్తాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పెద్ద ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేస్తాను నేను అంటాడు, ట్రాన్స్పరెంట్ గా నేను మాట్లాడతాను అంటాడు. అదేమంటే చెగువీరా అంటాడు, అదేమంటే భగత్ సింగ్ అంటాడు, వీరుల పేర్లు చెప్తాడు. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందంటాడు. లంక అడవుల్లోకి వెళ్ళాలనుకున్నాను కానీ ప్రజాసేవ కోసం ఆగిపోయాను అన్నాడు. నేను అడుగుతా, నా వివాదం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావు చెప్పగలవా బయటికి? బ్రో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నావు చెప్పని అడుగుతా ఉన్నా. నువ్వు ఎంత ఇచ్చావో చెప్పని అడుగుతా ఉన్నా నిర్మాతని. ఆయన చెప్పడంటే ఈయన చెప్పడంట. వీళ్ళిద్దరూ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారంట. ఈయన సంగతి తీసేయండి, నిర్మాత ట్రాన్స్పరెంట్గా ఉంటాడు నాకు తెలియదు. ఆయన బ్రో హీరో గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు, నీతిగా నిజాయితీగా ధర్మంగా పరిపాలన చేస్తాను అని ఊగిపోతాడు వారాహికి. చెప్పు ఎంత తీసుకున్నావు నువ్వు? ఏ సినిమాకి ఎంత తీసుకున్నావు చెప్పగలవా? అది మాత్రం చెప్పడు. నిజాయితీ ఎవరికన్నా కావాలంటే నిజాయితీ గురించి చెప్తాడు, తాను మాత్రం నిజాయితీగా ఉండడు. ఇది మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కోపం వచ్చేసింది. మా పవన్ కళ్యాణ్ అంటారా? 5 సినిమాలు చూసారు మీరు, చిన్నప్పుడు సినిమాలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారు అన్నదమ్ములు, ఇద్దరు కమల పిల్లలు. ఎన్టీ రామారావు గారు ఒక కమల పిల్లల్లో ఇద్దరుంటే రాముడు భీముడు అనుకుంటా, అలా పేర్లు. రాముడిని కొడుతుంటే భీముడికి నొప్పి కలుగుతూ ఉంటుంది. రాముడిని ఇక్కడ కొరడా పెట్టి కొడతా ఉంటే భీముడు అరుస్తూ ఉంటాడు రాముడితో పాటు. ఆ బంధం ఉంది వాడికి. మరి ఈయన కూడా ఆ బంధం ఉందేమో, దత్తపుత్రుడు దత్త తండ్రి. ఈయనంటే బ్రోలో ఆయన కూర్చుకుంటుంది. బ్రో సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను విమర్శిస్తే పోతిరెడ్డిపల్లిలో ఉన్న ఆయనకి, గండికోటలో ఉన్న ఆయనకి, పులిచింతల్లో ఉన్న పులివెందుల్లో ఉన్న ఆయనకి ఆయన కూర్చుకుని ఆయన నన్ను బ్రో సినిమా గురించి మాట్లాడుతామంటే ఆంబోతు రాంబాబు అంటున్నాడు. ఏం పోయేగానే వచ్చిందా మీకు? నాకు అర్థం కాలేదు. నీకెందుక బ్రో సినిమా గురించి? నన్ను గోకాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇరిగేషన్ గురించి మేము సమాధానం చెప్పలేక, రోజు నువ్వు అడిగితే మేము సమాధానం చెప్పాలా? మాకు కావాల్సినప్పుడు చెప్తాం. మేము సమాధానం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సినిమాల పరంగా మాట్లాడితే మళ్ళీ మీరు అలాంటి రిటార్డులు స్పోక్స్ పర్సన్స్గా నాయకులుగా మీరు అవి మాట్లాడకండి. వాళ్ళు పొలిటికల్ డిబేట్ని డైవర్ట్ చేస్తారు. ఎన్సీఆర్బీ డేటాలో 30,000 మంది మహిళల గురించి మీరు మాట్లాడాలి కానీ, మరి పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడాలి కానీ, లేదంటే కూర్చోబెట్టి ఇంతమంది చిన్నపిల్లలు ట్రాఫికింగ్ జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి కానీ, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతున్న మాట్లాడాలి కానీ, కూర్చోబెట్టి నన్నేదో అన్నారని చెప్పి నన్ను అంటే అంటారు. నన్ను అనుకుంటే ఎందుకుంటారు మీరు? ఎందుకు అనుకుంటారు మీరు? అట్లా అనుకోకూడదు ఎందుకు అనుకుంటారు మీరు? నేను వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాను, వాళ్ళు చేసి ఎదవ పనులకి, అది వేరే విషయం. కనీసం వాళ్ళని తిట్టకుండా కూడా ఉండుకోవడం తప్ప. అది అలా మీరు ఎందుకు అనుకుంటారని తిట్టనివ్వండి, నన్ను పర్లేదు, నాకు ఒళ్ళి చిల్లి ఏం పడిపోదు. మీరు ఎదురు తిరగాల్సింది వాళ్ళకి. మీరు కావాలంటే ఒక మాట అనండి, దాన్నే ప్రైమ్ డిబేట్గా చేసేయకండి. దాన్ని ఇంక ఏమీ లేనట్టుగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా అంటే, నా సినిమా నేనే చేసి వదిలేశాను. ఎప్పుడు మీరెందుకు పట్టుకుచ్చుకుంటారు? ఆ సినిమా నేను వదిలేశాను. ఆ రోజు మహా అయితే నేను చేసిన సినిమా షూటింగ్ చేసిన తర్వాత సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫంక్షన్ చేసి వదిలేసి నేను బయటకు వస్తే వీళ్ళు ఇలాగ రావట్లేదు. మీరెందుకు దాంట్లో ఆ ఉచ్చులో మీరెందుకు పడతారు? ఆ ఉచ్చులో మీరు పడకండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, కానీ అది మన ఇష్యూ, అది కాదు. మన ఇష్యూ శాంతి భద్రతలు, మన ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మన ఇష్యూలు ఇక్కడ తాలూకు మనకి కోస్టల్ కారిడార్, మన ఇష్యూస్ గంజాయి లేని ఆంధ్రప్రదేశ్, మన ఇష్యూస్ ఎవడైతే మద్య నిషేధం అని చెప్పి వచ్చినోడు అడ్డగోలుగా మద్యం మీద సంపాదన వాళ్ళని ఎదుర్కోవటం, ఇవన్నీ మీరు ఆలోచించండి. అందుకని మీరు ప్రత్యేకించి నేను అందుకని చెప్పాను, ఇవి వరుసగా నేను వింటా ఉంటే నాకు అనిపించింది, మన వాళ్ళు కూడా ఇట్లా అయిపోయారంటే రెగ్యులర్ పొలిటికల్ స్టాండర్డ్ పొలిటికల్ పార్టీలో అయిపోయారు. నేను అలా అనేది నేను జనసేన పెట్టలేదు. యూ హ్యావ్ టు అప్ యువర్ డిబేట్ క్వాలిటీ. మీరు డిబేట్ తాలూకు స్థాయిని పెంచాలి. అంతేకాని మీరు ఇప్పుడు ఫెడరర్కి కాంపిటేటివ్ ఆ స్థాయి వ్యక్తున్నారు కానీ నాతో ఆడాడు అనుకోండి, ఫెడరర్ గెలవడం కాదు, నేను నా స్థాయికి ఫెడరర్ లాక్కొస్తాను. సో అలాగే మీరు ఎవరితో డిబేట్ చేస్తున్నారో మీరు డిబేట్ స్థాయిని పెంచండి. అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయికి మీరు దిగజారద్దు.
వాళ్ళు ఏదన్నా చెప్పినా ఎన్ని కథలు కాదులే కానీ ఇట్లా దగ్గరికి వచ్చి ఈ పాయింట్ ఏంటి చెప్పాను. వాడు అదే అలాగే మళ్ళీ లాక్కు రండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మీరు మీ డిబేట్ ఎలా ఉండాలంటే చెప్పి ఇలా తిప్పి ఈ పాయింట్ అట్లా ఉండాలి డిబేట్ మీద. వాళ్ళు చెప్పిన దానికి మీరు అస్సలు మీరు పెట్టడం, ఇది మటు గుర్తుపెట్టుకోండి. అందుకని నాకు సినిమా అనేది నాకు అవసరం, నా పార్టీ నడపడానికి అది నా ఇంధనం. అది ఆ ఇంధనాన్ని తీసుకెళ్ళి ప్రజలను అభివృద్ధి చేయడానికి నేను వాడుతున్నాను దాన్ని. అంతకుమించి నాకు సినిమా మీద ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అందుకని సినిమాని మీరు ఇక్కడతో ఆపేసి సినిమాని రాజకీయాల్లో తీసుకురాకండి దయచేసి, ఇది నా రిక్వెస్ట్. అది ఎవరు అభిమానులు చేస్తే పడలేదు, కానీ యు ఆర్ పార్టీ లీడర్స్, యు ఆర్ పార్టీ స్పోక్స్ పర్సన్స్. మీరు కూడా ఆ డిబేట్లోకి వెళ్ళిపోతే ఎట్లా? ఇంక మీరు ఎదగాలి కదా మీరు దాన్ని. ఫైనల్ రిక్వెస్ట్, నాకు టైం టు టైం మన హరిప్రసాద్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. వారాహి 3వ యాత్రకి మీరు సంసిద్ధులై విజయం, మీ శుభాశిస్సులు, దీన్ని విజయం పదం వైపు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. అంటే అంత భయానకం అనమాట. అందరికీ జుగుప్స్ వచ్చేయాలి రాజకీయం అంటే. ఎవరి మీద డబ్బులు సంపాదించుకోకూడదు, న్యాయ మార్గంలో ఎవరు డబ్బులు సంపాదించుకుని నోరు మూసుకొని పడి ఉండు. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నా మా పర్మిషన్ తీసుకోవాలి, ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడో నేను మన సభలో కూడా చెప్పాను, జీకే చెస్టర్టన్ చెప్పింది, ది మ్యాడ్ అఫీషియల్ అనే దాంట్లో, ద రాట్ బిగిన్స్ వెన్ ద వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అనేది ఎంత కదిలించేసిందంటే అది ఆ ఎస్సే. అంటే మనం ఏమి చేయక్కర్లేదు, సమాజం కుళ్ళిపోవాలి, ఇంకా దిగజారిపోవాలని మనం ఏం చేయక్కర్లా. జరుగుతున్న పరిణామాలు మాకు సంబంధం లేదు, నాకు జరగట్లేదు, నాకేం అవ్వట్లేదు, నా జీవితం అనుకుని వదిలేస్తే చాలు, మొత్తం సర్వానికి నాశనం అయిపోతుంది. ఈ వైసీపీ వచ్చినప్పుడు దగ్గర నుంచి ఇంక పీక్స్కి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇది నేను ముఖ్యంగా జనసేన పెట్టడానికి ఆవిర్భావానికి కూడా మీరు కారణం. మీ అందరికీ మన తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఇదే తెలంగాణలో నాకు అపారమైన జనాభిమానం ఉంది, విపరీతమైన విశేషమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అక్కడ కూడా పార్టీ నడపగలుగుతున్నాం మనం, అక్కడ కూడా ఇబ్బంది లేకుండా పార్టీ నడపగలుగుతున్నాం. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన జెండా పట్టుకునే లేని గ్రామం లేదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా. కానీ ఎక్కడైతే చాలా బలమైన పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మటుకు ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవాలి అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇది గుండె దమ్ము ఉండాలి ఇక్కడ. సో లీడర్షిప్కి నేను మీకు చెప్పదలుచుకుంటుంది, హూవర్ వాంట్స్ టు బి ఎ లీడర్, ఎవరైతే నాయకులు కావాలనుకుంటున్నారు, ఎవరైతే అందరినీ మా వెంట నడవాలి, ఈ ఈ జనసందోహం మా వెంట నడవాలి అనుకుని ఎవరైనా సరే నాయకులకి 3 కీలకమైన లక్షణాలు మీరు దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని. ఒకటి, హైయెస్ట్ సాక్రిఫైస్, త్యాగం, బాధ్యత, అలాగే జవాబుదారీతనం. త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఎవరి దగ్గరైతే ఉంటాయో ప్రజలు మీ వెంటే ఉంటారు. ఒక పైపర్ ఎలా వెళ్తే చిన్నపిల్లలంతా ఎలా ఫాలో అయిపోతారో, ఈ త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం దగ్గర ఉన్న గుణాలు ఉన్న నాయకుల దగ్గరికి, ఎవరి దగ్గరికైనా సరే ఆటోమేటిక్గా మీ వెంట నడిచొస్తారు. మీ నాయకత్వం ప్రూవ్ చేసుకోవడానికి పదవులు కాదు, మీ గుణగణాలు, మీ ప్రవర్తన. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.